ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ గంటల వ్యవధిలోనే రిలీజ్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయనకి సినీ తారలు సెలబ్రిటీస్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. ఆదివారం అల్లు అర్జున్ స్నేహారెడ్డితో కలిసి చిరంజీవి ఇంటికి లంచ్కి వెళ్లారు. అయితే ఇన్ని పరిణామాలు జరుగుతున్నా గానీ అల్లు అర్జున్ ఇంతవరకు రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవడం, క్రిటికల్ కండిషన్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కొడుకు శ్రీతేజ్ దగ్గరికి వెళ్లకపోవడం మీద విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు శెట్టిబత్తుల రాజాబాబు గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజాబాబు గారు. మీకు మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉంది, ఆ కుటుంబాన్ని చాలా దగ్గర నుంచి చూశారు మీరు. అయితే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సంధ్యా థియేటర్ ఘటనలో కరెక్టేనంటారా? అంటే అరెస్ట్ అనేది కరెక్ట్ కాదు మేడం, ఎట్టి బస్సులో కూడా. అంటే చాలా మనం గతంలో కూడా చాలా చూసాం ఇటువంటి స్టాంపేడ్స్ జరగడం, తొక్కిసలాట్లు, రాజకీయ నాయకులు ర్యాలీల్లోనూ, అంటే మన పేర్లు ప్రస్తావించట్లేదు కానీ రాజకీయ నాయకులు ర్యాలీల్లోనూ, రాజకీయ నాయకులు నిర్వహించే సభల్లో చాలామంది ఇంజూరీ అయ్యారు, చనిపోయారు. అప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఈవేళ సడన్గా చట్టాలను మేము అమలు పరుస్తాము కాబట్టి అరెస్ట్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. అందరికీ చట్టం అంటే అందరికీ ఒకేలా ఉండాలి కదా, అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. అంటే అల్లు అర్జున్ ఆయన అరెస్ట్ అనేది మాత్రం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అయితే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. ఇటువైపు చూస్తే అల్లు అర్జున్ బౌన్సర్స్ హడావిడి కూడా ఎక్కువగా కనిపించింది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే మానవ హక్కుల ఉల్లంఘన ఇక్కడ అది ఎందుకు వస్తుంది మేడం? ఇక్కడ హక్కుల ఉల్లంఘన అనేది లాఠీ చార్జ్ ఒక విధంగా చూస్తుంటే పోలీసే మానవ హక్కులు ఉల్లంఘించారు, ప్రభుత్వం మానవ హక్కులు ఉల్లంఘించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా హక్కులు ఉన్నాయి కదా, ఆయన మానవ హ్యూమన్ బీయింగే కదా, ఆయనకి హక్కులు ఉన్నాయి. ఆయన స్వయంగా హైకోర్టు కూడా చెప్పింది జీవించే హక్కుని మనం ఎలా కాదనగలుగుతాం అని చెప్పింది కదా. సో ఆ విధంగా అల్లు అర్జున్ హక్కుల్ని ప్రభుత్వం హరించింది వాళ్ళ అరెస్ట్ ద్వారా. అది జరిగింది బౌన్సర్స్ హడావిడి అన్నీ. అంటే ఇప్పుడు అతను ఒక స్టార్, ఆయన స్టార్ అక్కడికి వెళ్ళినప్పుడు మరింత నష్టం జరగకుండా ఉండడానికి, లేదా మరి తొక్కిసలాట్లే జరిగినా అతన్ని కాపాడుకోవాలి, పక్క వాళ్ళని కాపాడాలి. కాబట్టి బౌన్సర్స్ అనేది సహజం, చాలా చూస్తున్నాం కదా మేడం. ఇది సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ ఎంతమందిని హార్ష్గా బిహేవ్ చేస్తారు. ఇది ఎందుకంటే అది ఆ టైంలో వాళ్ళకి తప్పట్లేదు అది. సో అది కావాలని దుష్ప్రచారం చేయడానికి తప్పించి అర్జున్ మీద, ఆయన మీద ఇది ఎట్టి బస్సులు కూడా ఆ ఇన్సిడెంట్ని పెద్దగా పోతద్దంలో పెట్టి చూపడం మాత్రం అది కరెక్ట్ కాదండి. రాజాబాబు గారు, మీరు ఒక పాలిటీషియన్, మీరు కూడా ఎన్నో ర్యాలీల్లో పాల్గొని ఉంటారు. ప్రజలు వచ్చినప్పుడు, అంతమంది జనం గుమిగూడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు బాగా తెలుసు. అలాంటప్పుడు బన్నీ వచ్చేటప్పుడు కూడా జనం ఎగబడతారని తెలుసు, పైగా పుష్ప 2కి ఎంత హైప్ వచ్చిందో తెలుసు. మరి అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఏర్పాట్లు ఉండాలి కదా, యూనిట్ నుంచి. మేము ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా మేము, హైకోర్టు కూడా ఏదో లెటర్ సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే పోలీస్కి ప్రేయర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇలా మేము వస్తున్నాం, మాకు కావాలని చెప్పి అడిగారు. దానికి కాపీ కూడా తీసుకున్నారు, అటెస్టెడ్ కాపీ కూడా ఇచ్చాడు ఆయన. సో ఇది వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. బౌన్సర్స్ కూడా అందుకే కదా ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఒకరి మీద పడకుండా, లేకపోతే ఈయన మీద పడకుండా దాన్ని బౌన్సర్స్ని పెట్టుకున్నారు. సో వాళ్ళ విషయంలో అంటే పూర్తి స్థాయిలో చేయాల్సినంత వాళ్ళు కూడా ఊహించరు కదా మేడం. ఇప్పుడు ఇలా జరుగుతుంది. చాలాసార్లు ఆయన చెప్పాడు అల్లు అర్జున్ గారు, నేను చాలాసార్లు వెళ్ళాను, ఒక 20 సార్లు అన్నా, ప్రతిసారి కుటుంబంతో సంధ్య థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాను, నాకు అలవాటు అది, అలా వెళ్ళాను అంటున్నాడు కదా ఆయన కూడా. సో ఎలా ఊహిస్తాడు అతను ఇది జరుగుతుందని? ఎవరు ఊహిస్తారు? సో అది చాలా యాదృచ్ఛికంగా జరిగింది ఒక సంఘటన. దాన్ని కావాలని వేళ అదొక కుట్ర, ఆయన మీద ఆయనటువంటి ఎదుగుదలను చూస్తూ, లేకపోతే కొంచెం అవమానపరచాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలనో ఒక కుట్ర తప్పించి ఇది వేళ అంతా మనం అనుకున్నట్టు అంతా కాదండి నా ఉద్దేశం అయితే కూడా, నా అభిప్రాయం. దీని వెనుక రాజకీయ కుట్ర కూడా ఉంది అనే అనుమానాలు వినిపిస్తున్నాయి, అలాగే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీని మీద మీరేమంటారు? ఏ రాజకీయ కుట్ర ఉందంటారు? అంటే ఏ రాజకీయ కుట్ర అనేది నేను అంత విశ్లేషణాత్మకంగా చెప్పలేను మేడం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాజకీయాలు పెద్ద అంతగా నేను పరిశీలించలేదు. కానీ కాకపోతే ఉంది, అది ఏ కోణంలో ఉంది, అసలు ఏ స్థాయిలో ఉంది అన్నది కుట్ర అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద నేను అంటే మీడియాస్ తర్వాత ఇటువంటి వాటిలో చూసిన దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ బిఎన్ఎస్ యాక్ట్ 105 అండ్ 118 ఏదో పెట్టారు. అది చాలా సీరియస్ అఫెన్స్ అది.
105 అంటే అది నాన్ బెయిలబుల్ నాన్ సెక్షన్. బెయిలబుల్ కల్పబుల్ హోమిసైడ్ హత్యకి నాట్ అమౌంటింగ్ టు ది నేరానికి మర్డర్. ప్రేరేపించడం, అది హత్య. చాలా సీరియస్ అఫెన్స్, అది ఇంటెన్షనల్గా చేసినటువంటి అఫెన్స్ అది. అటువంటిది రెండుది కూడా, అది కూడా 118 కూడా సీరియస్ సెక్షన్ అది. అది సీరియస్గా అంటే మనకు తెలిసి ఇంటెన్షనల్గా మనకు తెలిసి చనిపోతారని తెలిసి మనం ఆ కార్యక్రమం నిర్వహించడం, అది చూడండి పెద్ద దీనికి ఎంత చేశారు చూడండి. అంటే ఇది ఖచ్చితంగా కుట్రుంటేనే నిజంగా మర్డర్ జరిగిన చోట కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించే అవకాశాలు చాలా ఉన్నాయి పోలీసులు. కానీ వాళ్ళు ఇక్కడ అంత ఇంటెన్షన్, అల్లు అర్జున్ ర్యాలీ లేదా థియేటర్కి వచ్చి నేను ఒకరిని చంపేయాలి, ఇవాళ ఒక మహిళని తొక్కిస్లాట్లో చంపేయాలి లేకపోతే ఇలా అని అనుకుని వస్తాడు అక్కడికైనా. అంటే సెక్షన్స్ ఎలా ఉన్నాయంటే కావాలని ఇంటెన్షనల్గా వెరీ సీరియస్ అనేసి ఆ సెక్షన్స్ అంత పెద్ద సెక్షన్స్ అండి బిఎన్ఎస్ యాక్ట్లో. ఆ 105 కానీ 118 కానీ అది ఎంతవరకు సమంజసం, దాన్ని బట్టే కుట్ర ఉందన్నది అర్థమవుతుంది. కుట్ర ఏ స్థాయిలో ఉంది, ఎవరిది ఉన్నదన్నది కొంచెం టైం పడుతుంది బయటకు రావడానికి, కానీ కుట్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఒకవేళ అతని ఎదుగుదలను చూసి, ఇప్పుడు పుష్ప 2 మీరు అంటున్నారు చాలా హైప్ వచ్చిందని, నిజంగా కూడా సినిమా బాగుంది, అందరూ దాన్ని చాలామంది ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారు. బట్ అనుకోకుండా ఇవాళ పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ స్టార్ లాగా ఇవాళ అల్లు అర్జున్ ఎదగడం చూసి కొంత అక్కస్తో కూడా జరిగి ఉంటుందండి ఖచ్చితంగా కుట్ర. అల్లు అర్జున్ అరెస్ట్ మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా స్పందించారు. ఆయన ఏమన్నా యుద్ధాలు చేసొచ్చారా, సినిమా అనేది ఒక బిజినెస్, అక్కడ నేరం జరిగిందా లేదా అనేదే మాకు ముఖ్యం, మేము అక్కడ స్టారా పొలిటీషియనా అనేది మేము చూడము అని చెప్పి ఆయన చాలా ఘాటుగా స్పందించారు. ఏమంటారు ఆయన వ్యాఖ్యల మీద మీరు? ఏంటి పొలిటికల్, ఇప్పుడు యుద్ధాలు జరిగాయా లేకపోతే యుద్ధాలు జరిగితే రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉంటుందండి. యుద్ధాలు ఇప్పుడు ఆయన ఒక స్టార్ అని అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన బాధ్యత ఏంటి ఇక్కడ తెలంగాణలో? ఆయన బాధ్యత ఇప్పుడు ఒక స్టార్ థియేటర్కి వచ్చారు, అక్కడ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటే రేవంత్ రెడ్డి గారిదే కదా. ఆయన మళ్ళా నేను ఇవాళ మేము ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, ఇవాళ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే ఆమె తొక్కిసలాటకి, ఆమె మరణానికి కారణం. ఇవాళ ప్రభుత్వం మీద కేసు పెట్టాలి ఆ మరణానికి. ఏదైతే 105 ఉందో 118 సెక్షన్స్ బిఎన్ఎస్ సెక్షన్స్ ఉన్నాయో అల్లు అర్జున్ గారి మీద కాదండి, ప్రభుత్వ వైఫల్యం మీద. ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయింది అక్కడ రక్షణ కల్పించలేకపోయింది. ఒక నిజంగా అల్లు అర్జున్ గారికి ఏమన్నా అయితే ఏంటండి అక్కడ సమస్య? ఎంత మరణహోమం జరుగుతుంది, ఆయన అభిమానులు కానీ ఇది కానీ ఎంత వైలెన్స్గా బిహేవ్ చేస్తారు. కాబట్టి దీని అంతటికీ పూర్తి బాధ్యత ప్రభుత్వంది. రేవంత్ రెడ్డి గారు ఏంటి తప్పించుకోవడానికి ఏమో మాట్లాడవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారిది కూడా బాధ్యత ఉంది అక్కడ. అల్లు అర్జున్ ఆ కుటుంబానికి 25 లక్షలు అనౌన్స్ చేశారు నష్టపరిహారంగా. తర్వాత ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని చెప్పారు. అంతేగాని ఆ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి కనీసం పరామర్శించలేదు, ఆ పిల్లాడిని చూడలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు యాక్చువల్గా మన థియేటర్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆ తొక్కిసలాట జరిగి ఇప్పుడు ఒక కేసు వచ్చి పడింది. నిజంగా మళ్ళా విక్టిమ్ ఇంటికి వెళ్ళాడు అనుకుందామండి, ఆయన మళ్ళీ అక్కడ జనం గుమిగూడొచ్చు, మళ్ళీ అక్కడ అలజడి జరగవచ్చు, లేదా ఆల్రెడీ బాధలో ఉన్నది ఆ కుటుంబం. ఆ చిన్నపిల్లవాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు, ఆ తండ్రి భార్య చనిపోయిన మనోవేదనలో ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అభిమానులు హడావిడి సందడి గొడవ ఇదై మరింత అక్కడ ఏదో జరగవచ్చు అవకాశం. ఆ అవకాశం జరగకూడదనే మరి అల్లు అర్జున్ వెళ్ళలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మానవతా దృక్పథంతో జరిగిన, అతనికి సంబంధం లేకుండా జరిగినప్పుడు కూడా ఆయన ప్రకటించాల్సినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ప్రకటించాడు. తర్వాత నిన్న కూడా మీడియాలో చూశాను నేను, ఆ కుటుంబానికి ఖచ్చితంగా బాధపడుతున్నాను అని చెప్పేసి అంటూ కూడా ఆ కుటుంబ బాధ్యత తీసుకుంటాను, వైద్యం ఖర్చులు కూడా అన్నీ మేము చూస్తామని చెప్పాను. కాకపోతే మీరు అన్న దాంట్లో మరి వెళ్ళకపోవడానికి కారణం నేనైతే ఇది అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళా పబ్లిక్ గ్యాదర్ అవుతారు, వెళ్ళే క్రమంలో జనం వస్తారు, అక్కడ మళ్ళీ హడావుడి జరుగుతుంది, మళ్ళీ ఆ కుటుంబం దగ్గర ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసిన వాళ్ళు అవుతాం మనం అని చెప్పి వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇక మీదట రిలీజ్ అయ్యే ఏ సినిమాలకు కూడా బెనిఫిట్ షోస్, కొత్త స్పెషల్ షోస్ ఏవి ఉండవు, జస్ట్ రెగ్యులర్గా వెళ్ళి సినిమాలు చూసేయడమే అని తెలంగాణ ప్రభుత్వం తమ బాధ్యతగా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇక్కడి వరకు సరిపోతుందంటారా? ఇప్పుడు ఒక సపోజ్ బెనిఫిట్ ప్రీమియర్ షోస్కో బెనిఫిట్ షోస్కో అవకాశం లేదు. మామూలు షోలో రెగ్యులర్ షోలో తొక్కిసలాట జరిగితే ఏం చేస్తారు మేడం? టికెట్ల కోసం వెళ్ళిన లేకపోతే థియేటర్ దగ్గర గుమ్మడి అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మొత్తం రెగ్యులర్ షోస్ కూడా రద్దు చేసేస్తారా? ఏదో గోరు చుట్టూ ఉందని చెప్పి మొత్తం వేలు కట్ చేసుకున్నట్టుగా ఉంది. ఇది దానికి అది కాదు కదా. ప్రభుత్వము చట్టపరంగా లేదా భద్రత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత పోలీసుల మీద ఉంది.
పోలీసులు అత్యుత్సాహం చూపించారు నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కానీ, అరెస్ట్ చేసిన తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చినా కానీ మళ్ళీ రాత్రి అంతా సెంట్రల్ జైల్లో పెట్టడం కానీ, ఇవన్నీ కూడా అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇదే అత్యుత్సాహం ఆ రోజు ప్రదర్శించి ఆ రోజు కొంచెం సెక్యూరిటీ నామ్స్ అనేది తీసుకుని కొంచెం ఎక్కువ ఫోర్స్ పెట్టి చేస్తుంటే ఇంత నష్టం జరగదు కదా ఇవాళ. సో ఏదో ఇక్కడ జరిగిందని చెప్పి ఇవాళ ఒక ఇన్సిడెంట్. మరి రాజకీయ నాయకులు ర్యాలీల్లో మనుషులు చనిపోతూ ఉన్నారు, తర్వాత రాజకీయ నాయకులు సభలో మరి వీళ్ళు మానేస్తారా? ర్యాలీస్ సభలు మానేస్తారా? లేదా క్యాంపెయినింగ్ మానేస్తారా? అది సమంజసం కాదు కదా మేడం. మాట్లాడేదానికి కూడా ఒక అర్థం ఉండాలి, ఎంతవరకు మనం చేయగలం అనేది ఉండాలి. పుష్ప 2 రికార్డ్స్ని తిరగరాసింది. 2 రోజుల్లోనే 400 కోట్ల డబ్బులు వసూళ్ళని సాధించింది అని చెప్పి మనం విన్నామండి. అంటే ఈ డబ్బుల్ని సంపాదించుకోవాలి, ఒకేసారి పేరు వచ్చేయాలనే దాంతోనే ఈ సినిమా స్టార్స్ అనేవాళ్ళు లేనిపోని హైప్ క్రియేట్ చేస్తున్నారు, జనాల్ని బలి పశువులను చేస్తున్నారు అనే విమర్శలకు మీరిచ్చే సమాధానం? ఏమరుడు ఈవేళ పోటీ ప్రపంచం మేడం. ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో భయంకరమైన పోటీ. సినిమా హిట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది వెనక్కి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా వ్యాపారం సంబంధించినటువంటి వ్యవహారాలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఆ ప్రచారం చేసుకోవడంలో కానీ, లేదా వాళ్ళ పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచం అటు వేగంగా పరిగెడుతుంది మేడం. ఈ వేగంగా పరిగెట్టే క్రమంలో పెట్టుబడి వెనక్కి రావాలంటే రకరకాల ప్రయోగాలు చేయాలి, ప్రచారం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఈ కాంపిటీషన్లో ఇది తప్పదు మేడం. థ్యాంక్ యూ రాజబాబు గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.